హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. అప్పుడే ఎండలు చాలా మండిపోతున్నాయి కదండి. శివరాత్రి రాకముందుకే ఎండలైతే చాలా అనిపిస్తున్నాయి అనమాట. వేడి వేడి అవుతుంది. ఈ వేడిలో మనకి ఏం గుర్తొస్తాయి? చల్లని జ్యూస్లు అయితే గుర్తొస్తాయి కదా. దానికోసం ఇంట్లో అయితే బనానాలు ఉన్నాయన్నమాట. పిల్లలు తినట్లేదు, బనానాలు ఉన్నాయనేసి ఇలా నలుగురు మనుషులకు సరిపడగా నేనైతే జ్యూస్ తయారు చేస్తున్నాను. నలుగురికి ఇక్కడ 4 అరటిపళ్ళు తీసుకున్నాను. తీసుకొని అలానే ఐస్ క్రీములు ఉన్నాయన్నమాట ఇంట్లో. పిల్లలు తినట్లేదు అనేసి ఇవి వేసేస్తున్నాను. షుగర్కి బదులుగా ఇక్కడ ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకొని ఇక్కడ 3 ఐస్ క్రీమ్లు అయితే వేసేస్తున్నాను. బాగా కరిగిపోయినాయి అనమాట. ఈ పుల్లలు తీసేసి ఐస్ క్రీమ్లు వేసేస్తున్నాను ఇందులో. ఇలా వేసేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ అలానే కొద్దిగా పాలు వేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఏం వేయద్దండి ఇందులో. షుగర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మన ఐస్ క్రీమ్లో ఎలాగో తీపి ఉంటుంది కదా, షుగర్ అదే సరిపోతుంది. బనానా కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇంకా వేరే షుగర్ ఏమీ ఎక్కర్లేదు. ఇంతే, ఇలా చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్నప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.